షూటింగ్ లో బాలీవుడ్ హీరోకు గాయాలు. బుకింగ్స్ లో రికార్డు బద్దలు కొడుతున్న సైరా. రామాయణ్ చరిత్ర సృష్టిస్తుందన్న ఏఆర్ రెహమాన్. ఇలాంటి సినిమా అప్డేట్స్ టాప్ 10 సినిమా న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ గాయపడ్డారు. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న కింగ్ షూటింగ్ లో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే అత్యవసర చికిత్స నిమిత్తం షారుఖ్ ను అతని బృందం అమెరికా తీసుకువెళ్లినట్టు టాక్ వినిపిస్తోంది. ఓ యాక్షన్ సన్నివేశంలో డూప్ లేకుండా స్టన్ చేస్తుండగా ఆయనకు గాలైనట్టు తెలుస్తోంది. గాయం తీవ్రమైంది కాదని కండరాల గాయం సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం గుంటూరు కారం సినిమాపై ట్రోల్స్ ఎందుకు వచ్చాయో ఇప్పటికీ అర్థం కావట్లేదన్నారు ప్రముఖ నిర్మాత నాగవంశీ. గుంటూరు కారం మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ డే, సెకండ్ డే నుంచే బాగా ట్రోల్ చేశారన్నారు. అంత ట్రోలింగ్ ఎందుకు చేశారో తనకు అర్థం కావట్లేదని చెప్పారు. ఓటీటీలోకి ఎక్కడా కూడా ఆ చిత్రం బాలేదు అని టాక్ రాలేదన్నారు. అందులో ట్రోల్ చేయాల్సినంత స్టఫ్ ఏముందో అర్థం కాలేదని చెప్పారు. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో ప్రముఖ దర్శకుడు మోహిత్ సూరి రూపొందించిన రొమాంటిక్ డ్రామా సయ్యారా రిలీజ్ అయిన ఈ మూవీలో అనంజ పాండే సోదరుడు అహన్ పాండే, అనీత్ పద్దా జంటగా నటించారు. ఈ కొత్త జంట నటించిన సినిమా అయినప్పటికీ సయ్యారా అడ్వాన్స్ బుకింగ్ లో సంచలనం సృష్టించింది. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి బాలీవుడ్ దిగ్గజాల చిత్రాల అడ్వాన్స్ బుకింగ్ రికార్డులను బద్దలు కొట్టింది. సయ్యారా మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ లో ఏకంగా 9.39 కోట్లు వసూలు చేసింది. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఇందులోని ఓ సన్నివేశం షూటింగ్ కు సంబంధించిన చిత్రాలను కొందరు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. తాజాగా దీనిపై నిర్మాణ సంస్థ స్పందించింది. అనధికారికంగా షూటింగ్ రికార్డ్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం హరిహర వీరమల్లు కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో వారం రోజుల్లో థియేటర్లో విధ్వంసం సృష్టించేందుకు వీరమల్లు రెడీ అయింది. జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో పవన్ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను స్టన్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మూవీ ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ లో సత్తా చాటుతోంది. 3 లక్షల మంది ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్లు బుకింగ్స్ ప్లాట్ఫామ్ సంస్థ ప్రకటించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరో చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు ఈ సెప్టెంబర్ 2 పవన్ బర్త్డే రోజున ఓ సాలిడ్ ట్రీట్ రాబోతోందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం రామాయణ. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు హాలీవుడ్ మ్యూజిక్ దర్శకుడు హన్స్ జిమ్మర్ తో కలిసి స్వరాలు అందించనున్నారు ఏఆర్ రెహమాన్. ఇంత పెద్ద ప్రాజెక్టుకు ఇలాంటి గొప్ప సంగీత దర్శకుడితో కలిసి పనిచేస్తారని తానే కాదు ఎవరు ఊహించి ఉండరని అన్నారు. రామాయణ సినిమా అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఖచ్చితంగా చరిత్ర సృష్టిస్తుందని చెప్పారు రెహమాన్.